మధుమేహం వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ రామ్ స్వరూప్ జౌహర్ పేర్కొన్నారు. నవంబర్ 14వ ప్రపంచ మధుమేహం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తన హాస్పిటల్లో మీడియాతో మాట్లాడుతూ మధుమేహం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే భోజనం చేసిన తర్వాత కానీ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత కానీ 200 కన్నా ఎక్కువగా ఉంటే షుగర్ అని చెప్తాము. బట్ అందరికీ కూడా మందులు అవసరం లేదు. సో ప్రతి డయాబెటీస్ కూడా స్టార్టింగ్లో ఫస్ట్ డైట్ మాడిఫికేషన్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, కొంచెం యోగా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ కొంచెం ఉండాలి. సో వీటితోటే మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయగలం. అలాగే ప్రీ డయాబెటిక్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ డయాబెటిక్ రేంజ్లోకి వెళ్లకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలం, ప్రొటెక్ట్ చేసుకోగలం. సో ఈ డైట్ రెగ్యులేషన్స్ అంటే మీకు అందరికీ తెలుసు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే స్వీట్స్, బాగా ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్ మనం చాలా వరకు తగ్గించవలసి ఉంటుంది. పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పను, కానీ చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. అంటే దాల్ కానీ, లేదా ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, ఇలాంటివి కొంచెం పెంచుకోవడానికి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం. అలాగే ఫ్యాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఎక్కువగా ఆయిల్ ఏమి మార్చకుండా అదే ఆయిల్లో మరిగించే పదార్థాలని చాలా వరకు మిరపకాయ బజ్జీలు లేకపోతే ఇలాంటివి చాలా వరకు మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఫ్రైడ్ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ మితంగా తీసుకోవాలి, ఎక్కువ కాకుండా చాలా లిమిటెడ్గా వీక్లీ వన్స్ అలా ఆ టైంలో మనం తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఎక్సర్సైజ్, సింపుల్ వాకింగ్ చాలా మంచిది. కనీసం 1 అవర్ పర్ డే డెఫినెట్గా వాకింగ్ ఉండడం వలన ఒక పక్క షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం. ఆ విధంగానే బోనీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాకింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎనీ గేమ్స్ ఆర్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ప్రతి డయాబెటిక్ లైఫ్కి. ఇకపోతే డ్రగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్ ఉంది. కొన్ని కండిషన్స్లో ఇన్సులిన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇన్సులిన్ మీద చాలా అపోహలు ఉన్నాయి చాలామందికి. ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితాంతం ఇన్సులిన్ అనుకుంటారు, అది చాలా తప్పు. ఇన్సులిన్ స్టార్ట్ చేద్దాం, కంట్రోల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మానేస్తాం. అలాగే ఇన్సులిన్ అంటే ఆఖరి స్టేజ్లోనే పెడతారు. ఇన్సులిన్ పెట్టారంటే నాకు చివరికి వచ్చేసింది అనుకునేది కూడా చాలా తప్పు. అది కూడా చాలా పెద్ద అపోహ. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో స్టార్టింగ్లోనే మేము ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి డయాబెటిక్కి, డెఫినెట్ ఇన్సులినే వాడాలి. అలాగే సెప్సిస్లో ఉన్నారనుకోండి, ఆ టైంలోనే ఇన్సులినే వాడాలి. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనం ఇన్సులినే వాడుకోవాలి. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇన్సులిన్ వాడతాము. ఆ తర్వాత వన్స్ కంట్రోల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్లోకి వెళ్ళిపోవచ్చు.